ఎంపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు బోధన్ బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. దీనిపై బూత్ స్థాయి కార్యకర్తలు నాయకులు విస్తృత ప్రచారం చేస్తూ వేల సంఖ్యలో ఇన్సూరెన్స్లు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ఎలాంటి స్పందన లభిస్తుంది, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే అంశంపై బోధన్ బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డితో మా అమ్మ న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోనైతే బీజేపీ నేత ఏదైతే సంబంధించిన కార్యకర్తలైతే ఒక ప్రమాద భీమనైతే వ్యక్తిగతంగా చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 5-6 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నా మంచి స్పందన అయితే లభిస్తుంది. మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంపై ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది సార్ ఈ కార్యక్రమం? ఇది యాక్చువల్గా ఎంపీఆర్ ఫౌండేషన్ గత 12 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో ఆ పథకాలు తెలవాలనే ఏకైక ఉద్దేశంతో పోస్టల్ శాఖ, టాటా ఏఐజీ కలిపి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రమాద ఈ బీమాని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక 4000 కార్యకర్తలకి, భూస్థాయి కార్యకర్తలందరికీ, అలాగే ఒక 3000 సపరేట్ వివిధ మోర్చాలు మరియు వివిధ కార్యకర్తలు, వివిధ సంఘాల వాళ్ళందరికీ కూడా 7000 మందికి ఈ ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ఇది 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఇది ప్రమాద బీమా ఇన్సూరెన్సు. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి చనిపోతే 10 లక్షలు, వికలాంగుడైతే 10 లక్షలు, హాస్పిటలైజేషన్ 60,000 ఇన్పేషెంట్గా, అవుట్ పేషెంట్గా అయితే 30,000, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. అలాగే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా ఇవన్నీ ప్రయోజనాలు కల్పిస్తుందని. కాబట్టి అందరూ ఎక్కువ మొత్తం ప్రజలు ఇది చేయించుకుంటారని ఆశిస్తున్నారు. అంతకుముందు నుండి ఎంపీఆర్ ఫౌండేషన్ నిర్మించడం చాలా సంతోషదాయకం. కాకపోతే ఈ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బూత్ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వివిధ మోర్చాల అధ్యక్షులు, పదాధికారులు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మన బీమా ఏదైతే ఉందో 399 ప్లాను, ఇది మన కార్యకర్తలకు కూడా ఉంటే బాగుంటుందని చాలా మంచి ఉద్దేశంతో మేడపాటి ప్రకాష్ అన్న ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా అతను మంచి ఆలోచన తీసుకోవడం మాకు కూడా చాలా సంతోషదాయకంగా కనబడుతుంది. కాబట్టి మా కార్యకర్తలందరి తరపున మరియు మా వివిధ మోర్చాల అధ్యక్షులు అందరి తరపున, మా సోషల్ మీడియా తరపున కూడా మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రవేశపెట్టారు. మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు ఇది మన ఈ స్కీమే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కొంచెం మాకు అవగాహన లేదు, కానీ ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఇది బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నాకు కోరిక. ప్రస్తుతానికైతే మన బీజేపీ కార్యకర్తలు అందరికీ, బూత్ స్థాయి నాయకులకు, మోర్చాల నాయకులకు, టౌన్ కమిటీ నాయకులకు, మొత్తం బోధన్ నియోజకవర్గంలోని అందరికీ, మా యొక్క బీజేపీ కార్యకర్తలందరికీ మనోధైర్యం ఏదందుకు మన మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఇది పరిస్థితి. మొత్తానికి దాదాపుగా 4-5 రోజుల నుంచి అయితే ఈ కార్యక్రమాన్ని బోధన్ కాన్స్టిట్యున్సీలో అంటే బోధన్ పట్టణంలో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా బూత్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి దాదాపుగా 7,000 వరకు అయితే చేపిస్తున్నామని చెప్పేసి కూడా నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.